తాకింది అనుకోండి, అతడు అందరితో కలిసి ఉండడు. నిజం. ఇది అందరికీ, ఎవరికి వారికి స్వీయ అనుభవం. ఇది ఒకసారి వాక్యం నన్ను తాకింది అనుకోండి, నా పాపపు జీవితాన్ని వాక్యం ప్రశ్నించింది అనుకోండి, వాక్యం నా పాపపు జీవితాన్ని ప్రశ్నించిన సమయంలో నేను అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడను. నేనేం చేస్తాను తెలుసా? వెంటనే వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఒక మంచం మీద పడుకునో లేకపోతే ఎక్కడైనా కూర్చునో ఏకాంతంగా ఆలోచించటం ప్రారంభిస్తాను. హృదయంలో ఏ మానవుడికైతే పొడవబడుతుందో ప్రతి మానవుడు ఇక దాన్ని ఎవరితోనూ పంచుకోడు, ఏకాంతంగా ఆలోచించడానికి ప్రారంభిస్తాడు. ఇంట్లో ఉన్న స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, యవనస్తురాళ్ళైనా సరే, ఒకసారి మీ స్వీయ అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్కసారి మనం పొడవబడ్డప్పుడు వాక్యంతో, మనం పడుకున్నప్పుడైనా, మనం కూర్చున్నప్పుడైనా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడైనా, ఒంటరిగా ఉన్నప్పుడైనా ఆలోచిస్తూ మన గురించి మనం ఆలోచించుకోం. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకుంటాం చెప్పండి? ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచించుకుంటాం. అందుకే భక్తులు ఏకాంత ప్రార్థన ఎక్కువ చేసేవారు. భక్తులు ఏకాంత ప్రార్థన ఎక్కువ చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? సామూహిక ప్రార్థనలో మన గురించి మనం ఆలోచించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మన అందరం కలిసి ప్రార్థన చేద్దామని మోకరించి ప్రార్థన మొదలుపెట్టాం అనుకోండి, నా గురించి నేను ఆలోచించుకుంటానా? ఆలోచించను. సామూహిక ప్రార్థన ఇప్పుడు ఎవరొకరు నిలబెట్టి అమ్మ రండి ప్రార్థన చేద్దాం, నలుగురు కూర్చొని మన నలుగురు ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? నా గురించి నేను చేసేసుకుంటే ఈ ముగ్గురు ఏడుస్తారని అనుకుంటారు అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రభువా ఈమెను జ్ఞాపకం చేసుకో, ప్రభువా ఈమెను కూడా జ్ఞాపకం చేసుకో, ప్రభు ఈమెను కూడా జ్ఞాపకం చేసుకో అనాలి. అనకపోతే వాళ్ళు ఏమై హర్ట్ అయిపోతారు. సో ఈ సామూహిక ప్రార్థనలో కానీ, సంఘ ప్రార్థనలో కానీ వ్యక్తిగతంగా ఆలోచించుకునేటువంటి వెసులుబాటు ఉండదండి. అదే ఏకాంత ప్రార్థనలు అనుకోండి, నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు అక్కడ, నేను తప్ప మరి ఎవ్వరు ఉండరు. సో ఈ ఏకాంత ప్రార్థనలో నేనేంటి అనే ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే వాక్యం నా హృదయంలోనికి వెళ్ళి పొడవబడ్డానో అప్పుడు ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు నా గురించి నేను ఆలోచిస్తాను, పశ్చాత్తాపడతాను, ఒంటరిగా ఉంటాను. ఏకాంత ప్రార్థన మిమ్మల్ని అద్భుతమైన శిల్పంలా చెక్కుతుంది. కాబట్టే ఏకాంత ప్రార్థనకు బైబిల్ చాలా ప్రాధాన్యతనిస్తుంది ప్రియులారా, చాలా ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏకాంత ప్రార్థనకి సమయాన్ని ఇస్తూ ఉండండి. అనూహ్యమైన మార్పులు వస్తాయి జీవితంలో, మామూలు మార్పులు కాదు. కుటుంబ ప్రార్థన ఓకే చేసుకోండి, తప్పులేదు. పిల్లలు వింటున్నారు నేను ప్రార్థిస్తుంటే, అయ్యో మా నాన్నకు ప్రార్థన రాదనుకుంటారేమో, మా అమ్మకి సరిగా ప్రార్థించడం రాదనుకుంటారేమో, 4 రెఫరెన్స్లు చెప్పకపోతే, మా ఆయన నాకు సరిగ్గా ప్రార్థన చేయడం రాదనుకుంటాడేమో, మా ఆవిడ నాకు సరిగ్గా ప్రార్థన చేయడం రాదనుకుంటుందేమో. ఇలాంటి భావజాలం కూడా ఉంటుంది ఇళ్లలో. కానీ ఏకాంత ప్రార్థనలో ఏ డిస్టర్బెన్సు లేదు, ఎవ్వడు మన ప్రార్థన వినట్లేదు. నేను ఒక్కడనే ఉన్నా గదిలో, నా ప్రార్థన ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. నా హృదయాన్ని ఎవరి ఎదుట కుమ్మరిస్తున్నాను? దేవుని ఎదుట కుమ్మరిస్తున్నాను. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? దేవునితో మాట్లాడుతున్నాను. తలుపు వేసేసి ఉంది, గడియ కూడా పెట్టేశాను, ఎవ్వరు లోపలికి రారు. నేను ఒక్కదాన్నే ఉన్నా, ప్రశాంతంగా నా తండ్రితో మాట్లాడుకుంటున్నా. నా హృదయాన్ని ఆయన పాదాల ఎదుట కుమ్మరిస్తున్నాను. నా హృదయంలో ఉన్నదంతా ఆయనకి చెప్పుకుంటున్నాను. ఆయన వింటున్నాడు, నేను మాట్లాడుతున్నాను, ఆయన వింటున్నాడు, నాకు సమాధానం ఇస్తున్నాడు. ఆ సమాధానంతో, శాంతితో నా హృదయాన్ని నింపుతున్నాడు. అప్పుడు మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థించగలవు, మనస్ఫూర్తిగా హృదయ సంబంధంగా ప్రార్థించగలవు, మనస్ఫూర్తిగా నీ మనసులో ఉన్న విషయాలన్నీ నీ తండ్రితో చెప్పుకోగలవు. సమాధానం కలిగిన హృదయం కలిగి తలుపు తీసుకుని బయటకు వస్తావు. ఆ ప్రశాంతత వర్ణించలేంది. ఆ ప్రశాంతత చాలా గొప్పది. అందుకే ఏకాంత ప్రార్థన అనేది నీ జీవితంలో చాలా విలువైంది. దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే ఏకాంత ప్రార్థనకు మనం అలవాటు పడతామో మన భక్తి జీవితం ఇంకా వృద్ధి పొందుతుంది. ఏకాంత ప్రార్థనకు ఎప్పుడైతే మనం అలవాటు పడ్డామో పాపానికి దూరంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి ప్రియులారా, ఎక్కువ దొరుకుతాయి. పాపం ఎప్పుడైతే మన బ్రతుకులోకి వచ్చేసిందో ఏకాంత ప్రార్థనకి వెళ్ళొద్దంటది. పాపం మన జీవితంలోకి వచ్చేసింది అనుకోండి, నువ్వు ఏకాంత ప్రార్థనకి వెళ్ళకు, వద్దు, దూరంగా ఉండు అంటది. ఎందుకు వెళ్ళరో తెలుసా? లోపల ఉన్న పాపం ఏదో గిల్టీ ఫీలింగ్. నాకు నీకేదో చిన్న గొడవ అయింది అనుకుందాం, కాసేపు చిన్న గొడవ అయింది మన ఇద్దరికి. నీతో మాట్లాడడానికి నేను రావాలి, ఇదివరకు అట్లా ఫ్రీగా రాగలనా? ఎందుకు రాలేను? లోపల ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది నీకు నాకు మధ్య. ఇప్పుడు సమాధాన పడితే తప్ప నీతో ఫ్రీగా మాట్లాడలేను ఇదివరకు అట్లా. ముందు నేనేమవ్వాలి? ఇప్పుడు నీతో
సమాధాన పడాలి. అలాగే ఎప్పుడైతే దేవునికి నీకు మధ్య ఎడబాటు వచ్చేసిందో, ఆ పాపంలో పడ్డావో, అది శుద్ధి కాలేదో, అంటే నువ్వు నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించలేదో, యాజకుడు ఎప్పుడైతే నీ హృదయంలోనికి రాలేదో, నువ్వు ఆయనతో సమాధాన పడలేవు, ఏకాంత ప్రార్థన చేయలేవు. కాబట్టి ఒకవేళ దానికి దూరం అయిపోయాయని మీ మనస్సాక్షి ఏమైనా చెబుతుంటే, ఈరోజే ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపేసుకుని ఈరోజే సమాధాన పడిపోండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభుతో మాట్లాడడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా మన ఆలోచన, మన ధోరణి అన్నీ మారిపోతాయి, మన విధానం మారిపోద్ది.